హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిగ్ బాస్ మండే ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ పెద్ద కామెడీ అయిపోయింది అనమాట. 1940లో జరిగిన దొంగతనానికి 1970లో శిక్ష పడితే ఎలాగుంటుందో, అప్పుడు ఎప్పుడో సంజన వీక్ డేస్ లో దివ్య భర్తలు దొంగతనం చేసితే ఇప్పుడు పవన్ ఏమొంచి నేను జైల్లో వేస్తానని చెప్పి పెద్ద ఓవరాక్షన్ చేశాడు. అనవసరంగా డీమాన్ పవన్ కి కెప్టెన్స్ ఇస్తున్నారు. అనవసరంగా ఈ బిగ్ బాస్ అంతా కుమ్మక్కయ్యి ఆడేమో నేను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ లాగా నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి సంజనాకి అంటున్నాడు. అందరూ దాన్ని అపోజ్ చేశారు. అది కరెక్టే. జైలు అనేది కెప్టెన్ అథారిటీ కాదు, బిగ్ బాస్ అథారిటీ. బిగ్ బాస్ చెప్పాలి నువ్వు జైలుకి వెళ్ళాలి. కెప్టెన్ ఎవడు? బొంగు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ నామినేషన్స్ కన్నా ముందు పెద్ద ట్విస్టే పెట్టాడు. ఇమ్యూనిటీ టాస్క్ అని పెట్టాడు అనమాట. ఆ ఇమ్యూనిటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నామినేషన్స్ ఫ్రీ వస్తారు అనమాట. వాళ్ళు నామినేట్ అవ్వరు. అలాగే 6 పేర్స్ అయిన తర్వాత సుమన్ దివ్య గెలిచారు. వాళ్ళిద్దరికి బిగ్ బాస్ పవర్ ఇస్తారనమాట. ఎవరు మీరు మీ ఇంకో గేమ్ లో ఎవరితో మీరు ఆడాలనుకుంటున్నారు అనేది అప్పుడు వాళ్ళిద్దరు తనుజ ఫ్లోరాని సెలెక్ట్ చేసుకుంటారు. అది చాలా రాంగ్ డెసిషన్ నాకు అనిపించింది. అందరూ కలిసి ఆ తనుజ సుమన్కే సపోర్ట్ చేశారు. చివరికి ఆ టాస్క్ తనుజ సుమనే విన్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో నామినేషన్ గురించి ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నామినేషన్ గురించి చాలా రసవత్తరంగా ఉండబోతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.